ప్రియాంక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రికార్డుల రారాజు అభిమానుల గుండెల్లో దేవుడు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అంటే ఫ్యాన్స్ ఎంతలా ఉగ్గిపోతారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందరు హీరోలకు అభిమానులు ఉంటారు, కానీ హీరోలు సైతం అభిమానులుగా ఉండే పవన్ రేంజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇక తాజాగా ప్రపంచవ్యాప్తంగా ఓజీ సినిమా రిలీజ్ అయింది. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓవర్సీస్ లో దుమ్ము దులిపేస్తోంది. కువైట్ లో అయితే నెక్స్ట్ లెవెల్ అన్నట్లుగా అభిమానులు రచ్చ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం కువైట్ లో ఏకంగా 3 ప్రీమియర్ షోలను జనసేన గల్ఫ్ కన్వీనర్ కంచన శ్రీకాంత్ ఏర్పాటు చేశారు. ఓజీ చిత్రాన్ని విజయవంతం చేయండి అంటూ గల్ఫ్ జన సైనికులకు అలాగే మెగా కుటుంబ అభిమానులకు కంచన శ్రీకాంత్ పిలుపునిచ్చారు. కువైట్ లో మెగా కుటుంబ అభిమానుల కేరింతలతో భారీ జనసందోహంతో గల్ఫ్ జనసేన కువైట్ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఓజీ సినిమా రిలీజ్ వేడుకలు జరుపుకున్నారు. డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తల కోసం కువైట్ లో 3 ప్రీమియర్ షోలను కంచన శ్రీకాంత్ ఏర్పాటు చేయడం పట్ల పవన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు అభిమానుల కేరింతలతో చప్పట్లతో ఈలలతో కువైట్ లోని ఖైతాన్ ఓజోన్ సినిమా హాళ్లు దద్దరిల్లిపోయాయి. ఈ కార్యక్రమంలో జగిలి ఓబులేసు, కోలా మురళి, అల్లం ప్రేమ్ రాయల్, కొమినేని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం ఓజీ సినిమా కోసం అందరం కూడా ఎలా వెయిట్ చేశామో, అలాగే ఈరోజు కువైట్లో అట్టహాసంగా ప్రీమియర్ షోలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా చూసేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక కేక్ కటింగ్ చేస్తూ నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఒక ఉగ్ర రూపాన్ని, అలాగే ఈ డైరెక్షన్ కావచ్చు, అలాగే మ్యూజిక్ కావచ్చు, నిజంగా మనం ఊహించిన దానికంటే కూడా పవన్ కళ్యాణ్ గారిని మరింత మన ఏదైతే మన అంచనాలు ఉన్నాయో అంచనాలను దాటిపోయే లెవెల్లో ఈ సినిమా తీశారు. అలాగే ఈ ఓజీ సినిమాకు వచ్చినటువంటి క్రేజ్ మరికొద్ది రోజుల్లో బాక్స్ ఆఫీసులన్నీ కూడా తగలబడిపోతున్నాయని చెప్పి మరొకసారి మీకు అందరికి కూడా ముందుగా కువైట్ నుంచి మేమందరం కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇలాంటి సినిమాని మేము పవన్ కళ్యాణ్ గారిని ఈ రూపంలో కూడా ఒకసారి చూస్తామని మేము అనుకోలేదు. ఎందుకంటే ఒక ఒరిజినల్ గ్యాంగ్స్టర్ గా మన పవన్ కళ్యాణ్ గారు మనం ఇంతవరకు కూడా అనేక రకాలుగా మన పవన్ కళ్యాణ్ గారిని చూసింటాం. ఈ కోణంలో ఎప్పుడు కూడా మనం చూడలేదు. ఈ గ్యాంగ్స్టర్ గా కూడా పవన్ కళ్యాణ్ గారు మరీ గ్యాంగ్స్టర్ ఒక పక్కన పెడితే ఇంత గ్లామర్ గా, ఇంత వయసులో కూడా ఇంత గ్లామర్ గా ఎలా కనిపిస్తున్నాడంటే చెక్కు జర్ని ఇప్పటికీ కూడా యువకులకు జీటుగా మన పవన్ కళ్యాణ్ గారు దీంట్లో యాక్ట్ చేశారు. అలాగే కువైట్ లో అట్టహాసంగా అందరూ కూడా పలు ప్రాంతాల నుంచి అటు జహ్రా కావచ్చు, సాల్మియా కావచ్చు, ఖైతాన్ కావచ్చు, ఫర్వానియా కావచ్చు, సాల్మియా కావచ్చు, అన్ని కూడా హౌస్ఫుల్. ఇప్పుడు అర్ధరాత్రి అవుతున్నా కానీ అన్ని షోలు కూడా హౌస్ఫుల్ అయిపోయాయి. ఇది మన అందరికీ కూడా నిజంగా ఒక పండుగ వాతావరణం. మనందరం కూడా ఈ సినిమా కోసం ఎలాగైతే ఒక సంక్రాంతి, ఒక క్రిస్మస్, ఒక రంజాన్ కోసం మనం పండుగలు జరుపుకుంటామో, అలాగే ఈ ఓజీ సినిమాను కూడా ఒక పండుగ రకంగా ఎలాగైతే క్యాపులు కావచ్చు, అలాగే బ్యాడ్జ్లు కావచ్చు, టీ షర్ట్లు కావచ్చు, ఇవన్నీ కూడా మనం గత నెల నుంచే కూడా అన్ని సమకూర్చుకుని ఈ రోజు ఆ పండుగను మనం ఏదైతే ముందుకు వెళ్ళామో నిజంగా కన్నుల పండుగగా మనకు ఆ పవన్ కళ్యాణ్ గారి ఈ ఓజీని మనకు అందించారని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తూ